గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్, ఏ గ్లాసు రీప్లేస్ కాలే. కానీ ఈ గ్లాసు ఇగో ఇక్కడ నుంచి ఇగో ఇట్లా గీత పడ్డది మొత్తం పలిగి. కస్టమర్ కొత్త గ్లాస్ వేసి ఇస్తా అంటుండు, కాకపోతే మీకు ఇది చూపెట్టాలి కాబట్టి చూపెడుతున్నా. షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే, గ్లాస్ ఒకటి కొత్తది రీప్లేస్ చేసి ఇస్తాడు. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ గ్లాసులు ఉన్నాయి అనుకుంటున్నా, ఒకవేళ ఉంటే ఇక్కడ నేనే మార్చిస్తా, ఓనర్ పైసలు ఇస్తాడు మనకు. ఇటు సైడ్ అయితే 2 సిల్ టైర్లు ఉన్నాయి. ఇవి గ్లాసులన్నీ ఒరిజినల్ బీచే. డోర్ ఒరిజినల్. కొద్దిగా సీట్ కవర్లు లైట్గా డ్యామేజ్ ఉన్నాయి, సీట్ కవర్లు వేసుకుంటే వేసుకోవాలి అంతే, అంతకుమించి వేరేం పనిలేదు బండి. ఇట్లా సీట్ కవర్లు ఇట్లా డ్యామేజ్ అయినాయి. ఇక్కడ కూడా సీట్ కవర్లు కొత్త వేసుకుంటే సరిపోద్ది. డోర్ ఒరిజినల్. లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు. డిక్కీ డోర్ కూడా ఒరిజినల్. డిక్కీ గ్లాస్ కూడా బీజే సిరీసే ఉంది, ఒరిజినల్. స్టెప్ని 0. షోరూమ్ నుంచి వచ్చిన టైర్ ఉన్నట్టుంది, వాడి గుండు చేసి పెట్టిస్తారు. స్టెప్ని వానికి రాదు. ఇటు సైడ్ టైర్ మామూలుగానే ఉంది, అటు సైడ్ 2 సిల్ టైర్లు ఉన్నాయి. ఒక 1,39,200, 1,40,000 తిరిగింది అనుకోరు. ఇక బండికి 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి, నార్మల్ ఏసీ ఉంది, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది, ఎలక్ట్రిక్ మిర్రర్. ఇది క్లోజ్ అయింది. ఈ బటన్ ఒత్తితే క్లోజ్ అయితే ఓపెన్ అవుతాయి. ముంగట మొత్తం 3 సిల్ టైర్లు ఉన్నాయి సార్, ఒక టైరు 50-60% ఉంటుంది. రైట్ సైడ్ డ్రైవర్ డోర్ ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది. అడ్డపట్టి ఒరిజినల్. లెఫ్ట్ సైడ్ చేసి ఓకే, లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే, ఏబిఎస్ బ్రేక్ ఉంది. బానట్ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది, ఒరిజినల్ బానటే కానీ డెంటింగ్ అయింది. ఈ బంపర్ను బానట్ డెంటింగ్ పెయింటింగ్, బంపర్ రీప్లేస్ అయింది, బానట్ డెంటింగ్ పెయింటింగ్ అయింది. రైట్ సైడ్ అప్రాన్ ఓకే, రైట్ సైడ్ చేసి ఓకే. ఇంజన్ ఓకే, ఇంజన్ ఓపెన్ కాలే. 1498 cc డీజిల్ ఇంజన్ ఇది. పట్టుకో. నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. నేను మీ విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ, దరూర్, తెలంగాణ. ఈరోజు 11 ఫిబ్రవరి 2024 ఆదివారం. ఈరోజు విడేస్తున్న ఈ బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. రైట్ సైడ్ డోర్ ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది, ప్లస్ ఈ బానెట్ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది. ముంగటి బంపర్ రీప్లేస్ అయింది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాసు మారలే. బానెట్ నుంచి డిక్కీ వరకు మొత్తం ఒరిజినలే, కానీ టచ్అప్ అయినాయి బండ్లు. టచ్అప్ అయింది బండి. ఈ బానెట్ ఈ ప్లేస్లో టచ్అప్ అయిందండి. బంపర్ హెడ్ లైట్ కూడా రీప్లేస్ అయి ఉంటుంది 100%. రైట్ సైడ్ డోర్ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది. 1,40,000 కిలోమీటర్ తిరిగింది. మారుతి ఎర్టిగా VDI 1498 cc డీజిల్ ఇంజన్, 6 స్పీడ్ గేర్ బాక్స్, రివర్స్ తోటి 7 గేర్లు ఉంటాయి. బండికి 2 ఎయిర్ బ్యాగులు, ABS బ్రేక్, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, సెంట్రల్ ఏసీ వస్తుంది, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి. 1,40,000 కిలోమీటర్ తిరిగింది. ఫ్రంట్ గ్లాసు షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే ఉంది, BJ సిరీస్. బండ కొడితే క్రాక్ అయింది. కస్టమర్ మననే కొత్త గ్లాస్ ఇక్కడ ఉందేమో కనుక్కొని వేయమన్నాడు. ఇప్పుడు వీడియో అయిపోయిన తర్వాత మనకు తెలిసిన మిత్రుని కాల్ చేసి కనుక్కుంటా, ఒకవేళ గ్లాస్ ఉందంటే ఈ గ్లాస్ మేము చేంజ్ చేస్తాం.
మీకు వీడియోలో గ్లాస్ ఒరిజినల్ గ్లాసులను చూపెట్టాలి కాబట్టి ఆ గ్లాస్ అట్లే ఓనర్ ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. 2019 7వ నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 2019 9 నెలల రిజిస్ట్రేషన్ అయింది, 2034 9 నెలల వరకు జీవితకాలం ఉంటుంది, ఇన్సూరెన్స్ అయిపోయింది. కస్టమర్ ధర 11,20,000 11,20,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. 1498 cc డీజిల్ ఇంజన్, సిల్వర్ కలర్ డీజిల్ బండి, లీటర్కు 18-19 మైలేజ్ ఇస్తుంది. ఇంట్లోనే 1248 ఉంటుంది, అదైతే 19-20 మైలేజ్ ఇస్తుంది. ఇది 18-19 మైలేజ్ ఇస్తుంది. కస్టమర్ ధర 11,20,000 చెప్తుండు. బండికి ఎలాంటి లోన్ లేదు, మీరు లోన్ కోత అంటే కూడా లోన్ వస్తుంది. ఒకవేళ మీరు లోన్ కో ఇంట్రెస్ట్ ఉంటే 50% డౌన్ పేమెంట్ కట్టుర్రి, బండి నా దగ్గరనే పెట్టుకుంటా, మీరు లోన్ ప్రాసెస్ చేసుకోర్రి. మిగతా బ్యాలెన్స్ లోన్ అమౌంట్ క్లోజ్ అయిన తర్వాత మీకు అప్పుడు బండి ఇస్తాం. లోన్ వచ్చినా రాకుండా మొత్తం బ్యాలెన్స్ ఇచ్చి బండి కొండవాలి, మళ్ళీ 4 రోజుల తర్వాత అద్దంటే ఓనర్ రిటర్న్ ఇయ్యడు. ఇది క్లియర్. బండి నాది కాదు సార్, నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది. మారుతి ఎర్టిగా VDI సిల్వర్ కలర్ 1498 cc డీజిల్ ఇంజన్, బండికి 2 ఎయిర్ బ్యాగులు, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్, ABS బ్రేక్ వస్తుంది. 3 సిల్ టైర్లు ఉన్నాయి, ఒక టైర్ 50% ఉంది. స్టెప్ని అయితే పనికిరాదు. నాకు తెలిసి 50% ఉన్న ప్లేస్లో సిల్ టైర్ వేసుకొని స్టెప్ని తీసి అవతల వారేయాలి, అది ఉంది బండి పరిస్థితి. ఇన్సూరెన్స్ లేదు. ఫ్రంట్ గ్లాస్ కొత్తది వేసిస్తా అంటుండు. కస్టమర్ ధర 11,20,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. 1,40,000 కిలోమీటర్ తిరిగింది. రీడింగ్ ఒరిజినల్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. తెలంగాణ లోకల్ది, అదర్ స్టేట్ నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ బండి కాదు, తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. TS రిజిస్ట్రేషన్ 1,40,000 కిలోమీటర్ రీడింగ్ ఉంది. కస్టమర్ ధర 11,20,000 బార్గెనింగ్ ఉంది. వీడియో మొత్తం చూడండి. వీడియోలో బండి వస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు మీద ఉన్నాయి, వాళ్ళకన్నా ఒకళ్ళకి కాల్ చేయరి. ఓనర్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తా. డీలోకి అయితే 20,000 కమిషన్ ఇవ్వాలి. ఒక్క తరపున 20,000, 11,00,000 పైన బండి కాబట్టి అటు 20 ఇటు 20 కమిషన్ తీసుకుంటాం. ఓకే అయితే వీడియోలో ఇవ్వాలన్నా ఒక్కళ్ళు కాల్ చేయరు సార్. ముగ్గురు అన్నదమ్ములల్లా ఓనర్ తోటి మాట్లాడుకోరు, ఇబ్బంది లేదు. 10 లక్షల లోపు డీల్ అయితే 10,000 కమిషన్ ఇవ్వాలి. 10 లక్షల పైన 10 లక్షలకు డీల్ అయినా 20,000 కమిషన్ ఇవ్వాలి. ఓకే సార్, మరొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.